తానెవరికీ భయపడనని తన గుండె తెగించే గుండె అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల పోరాటం చేయకుంటే రంగస్థం సినిమాలో ప్రజల్లాగే ఉండిపోతారని పవన్ చెప్పారు. ట్యాక్స్ కట్టమంటున్నందుకు బ్రిటిషర్స్ వీరినారి గుండమ్మ గల్లపట్టి కొట్టిందని, అలాంటి నేతలపై పుట్టిన మీరు మౌనంగా ఉంటే ఎలా అని పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం ప్రజలను ప్రశ్నించారు. ఇక యువశక్తి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రసంగించారు. కానీ ఇలాంటి ఎదవలందరికీ భయపడేంత గుండె కాదు నాది, తెగించే గుండె నాది. కానీ మీరు పోరాటం చేయకపోతే రంగస్థలం సినిమా లాగా మీరు కూడా బానిసలుగానే ఉండాలి. మీకు కావాలా? అది వలస వెళ్ళిపోతాం. పరిశ్రమలు వద్దా ఇక్కడికి? జట్టీలు వద్దా మీకు ఇక్కడికి? నేను అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక ఆడపడుచు వీరనారి గుండమ్మ 3వ వంతు ట్యాక్స్ పే చేయండి మీ అటవీ సంపదను అంటే వడిసి పట్టుకొని కొట్టింది బ్రిటిష్ వాళ్ళు. అది ఆ నేల. ఇది ఆవిడ ఆ రోజుల్లో ఆవిడ చేయగలిగినప్పుడు మీరు ఉత్సాహవంతులైన యువత, మీరు ఆడపడుచులు గాని యువకులు గాని మీరుండి ఈ చిన్నపాటి గుండాగాళ్ళకి భయపడతారండి. మీరు ఎదురు తిరగకపోతే మీకు రాదు, మర్చిపోండి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ఇలాగే ఉంటది, మారదు. నేను మీకోసం సిద్ధంగా ఉన్నాం. మా సైనికులు, మా నాయకులు, మా ఆడపడుచులు, మా వీరమహిళలు మీకోసం సిద్ధంగా ఉన్నాం. మీరు బయటికి రావాలి. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని తీసుకోండి. అడవుల్లో తిరిగాడే, ఆయన స్ఫూర్తిని తీసుకుని మీరు ఎదురు తిరగండి. గొడవలు చేయమని మేము చెప్పేది ఎదురుదాడి చేయమని చెప్పట్లా. కనీసం మీరు గొంతు ఎత్తకపోతే గొంతు నొక్కేస్తాడు. అది కావాలా మీకు? ముగింపు వాక్యాలుగా వాళ్ళ పథకాల గురించి చెప్తాను, మీరు ఆలోచించుకోండి. మాకు జగన్ వైసీపీ 3 ముక్కల ముఖ్యమంత్రి మాకు పథకాలు ఇస్తున్నాడు, కరెక్ట్. జనసేన తీసుకొస్తే నేను, మా ప్రభుత్వం మీకు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికంటే బెటర్ గా చేస్తాను తప్ప వాటిని తీసేయం. అంటే మీకు ఏమంటుంది, అమ్మ ఒడి పథకం అంట 15,000 అంటే రోజుకి ఎంత ఇస్తున్నాడంటే 35 రూపాయలు. ఆటో సోదరులకి వాహన మిత్ర కింద 10,000, 27 రూపాయలు రోజుకి. వైఎస్ఆర్ చేయూతండి మహిళలకి చిరు వ్యాపారాల కోసం అది ఎంతంటే 51 రూపాయలు రోజుకి. వైఎస్ఆర్ నేతన్న నేస్తాం 65 రూపాయలు రోజుకి. దాన్ని విడదీస్తే 24,000 అంటే సగటు 24